గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై కాంగ్రెస్ గెలుపుతో అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల శంఖారావం మ్రోగించేందుకు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీగా జనసమూహం రావడంతో ఈ సభ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత వరకు పట్నం సునీతారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు ఈసారి ఎంపీ సీటు ఖాయమని తెలుస్తోంది. సభకు వచ్చిన వారంతా ఈసారి చేవెళ్ల ఎంపీ సీటు సునీతా మహేందర్ రెడ్డికి ఇస్తారని చర్చించుకున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. బారాసా నుండి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల లోక్సభ స్థానం నుండి పోటీ చేసే ఛాన్స్ ఉందని ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు. వారి అనుమానం నిన్నటి సభతో తీరిపోయిందని చెప్పాలి. ఒకవేళ చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయి. చేవెళ్ల సభ సాక్షిగా చేవెళ్ల ఎంపీ స్థానంలో ఆమె ఉంటారని మరోసారి స్పష్టమైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నామరూపం లేకుండా పోతాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్ల గెలుపుతో సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డి అడ్డాలో పట్నం సునీతారెడ్డి బరిలో నిలవనుందని తేలిపోయింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం. ఇప్పటికే చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రేవంత్ పట్నం సునీతారెడ్డిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే సబితమ్మకు ఉన్న కాస్త క్రేజ్ కూడా నేలమట్టమవుతుందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.